ప్రెజెంట్ ఇప్పుడు చూసుకుంటే ఎక్కువగా కోర్ సబ్జెక్ట్స్ పరంగా అయినా కానీ ఎలెక్టివ్స్ సెలెక్ట్ చేసుకునే విధంగా అయినా కానీ సో ఎలా ఉంటుంది ఇక్కడ? ఇక్కడ మేమేంటంటే ఉన్న సబ్జెక్ట్స్లో మెకానికల్ ఇంజనీరింగ్లో ముఖ్యంగా ఒక 3 స్ట్రీమ్స్ ఉన్నాయి. ఒకటి థర్మల్, రెండవది డిజైన్, మూడవది ప్రొడక్షన్. దాన్ని ప్రొడక్షన్ తర్వాత ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అని కూడా చెప్తారు. ఒక పిల్లవాడు ఒక స్ట్రీమ్ ఇంట్రెస్ట్ చూపిస్తే ఆ స్ట్రీమ్లో వెళ్ళే విధంగా మేము యాక్చువల్గా 6 ప్రొఫెషనల్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ పెడతాము. 3 ఓపెన్ ఎలెక్టివ్స్ ఉంటాయి. ఈ 6 కూడా ఒక్కొక్క దాంట్లో 4 to 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఈ 4 ఫీల్డ్స్ ఉంటాయి. ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 1 అన్నాం అనుకోండి, అక్కడ డిజైన్ సబ్జెక్ట్ ఉంటుంది, ప్రొడక్షన్ సబ్జెక్ట్ ఉంటుంది, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఉంటుంది, థర్మల్ ఉంటుంది, తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ సంబంధించింది ఒకటి. ఇట్లా 5 స్ట్రీమ్స్ ఉంటాయి. అంటే ప్రొఫెషనల్ ఎలెక్టివ్లో వాడు థర్మల్ ఎలా అంటే 1లో తీసుకోవచ్చు, 2లో తీసుకోవచ్చు, 3లో, 4లో, 5లో ఇలా స్ట్రీమ్ వైజ్ డివైడ్ చేసి మేము ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ అనేది పెట్టడం జరిగిందనమాట. అంటే స్టూడెంట్ అభిప్రాయాన్ని బట్టి, అతని ఇంట్రెస్ట్ బట్టి నేను డిజైన్ స్ట్రీమ్లో వెళ్తాను అంటే అలాగా లేదు. ఈ రోజు ఉన్నది ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ అని వచ్చింది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినవన్నీ కూడా వరుసగా 3D ప్రింటింగ్ వరకు నేర్పించేసి ఆ పిల్లవానికి రిచ్ ఎక్స్పీరియన్స్, టెక్నికల్ నాలెడ్జ్ ఇచ్చి బయటకు పంపిస్తాం.